హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే. ఇవాళ ఎర్లీ మార్నింగ్ టైం ఎంత అయింది? 5:30 అయింది. 5:27 అయింది. నలుగురు దాంట్లో 5:27 అయింది. మీ దాంట్లో ఎంత అయిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇప్పుడు ఏంటంటే, సో ఇక్కడ మా ఇంటి దగ్గర ఫిరోజ్ భాయ్ గారు ఉంటారు, చాలా ఫేమస్. ఈయన దగ్గర టీ తాగడానికి వచ్చాం మేము. అది మూడు బాగుంటే బాగా వస్తుందంట. టీ బాగా వచ్చింది. ఆయన మూడు బాగోకపోతే పాల వాసన వస్తుంది, పాలు కూడా సరిగ్గా మరగవు. అది టీ పొడి మరగదు. మళ్ళీ ఆయనతో చెప్పమాకండి, మాకు సరిగ్గా పెట్టడం. సో ఇలా ఎర్లీ నిన్న మార్నింగ్ ఆదివారం సాయంత్రం ఆదివారం పొద్దున బయలుదేరాం. తిరిగినట్టే ఉన్నాం, అదే అవతారాల మీద. చర్చికి వెళ్ళాం, వచ్చాం అదే డ్రెస్ మీద. క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని తిరిగాం. బానుకి బొమ్మలు పడిపోయినాయి. బొమ్మలు అంటే తాగాడు అనుకుంటారు ఎవరా? నిద్ర మొత్తం వచ్చేసి పడిపోయాడు. సో ఇప్పుడు ఫిరోజ్ భాయ్ గారిని చూపిస్తాను మీకు. అంబియన్స్ చూసి తక్కువ అంచనా వేయకూడదు, అదిరిపోద్ది టీ అయితే. క్యాంప్ ఫైర్ వేసుకున్నాం మంచిగా. ఇక్కడ మింటూ కూడా వచ్చేస్తున్నాడు. సో ఫిరోజ్ భాయ్ దగ్గర కుర్చీలు ఎలానే ఉంటాయి అన్నమాట. మూడు బాగుంటేనే బాగుంటుంది. నాలుగోను నాది నీళ్ళు 4 అంట. వస్తున్నాం. రెడీ అయిపోయి మా టీ అయితే. ఫోన్ జోబులో పెట్టుకుని తీసుకురావాలి, ఆ గ్లాస్ కూడా. అదా వస్తాలే, చేయి ఖాళీ లేదు కాబట్టి ఒకటే తీసుకెళ్తున్నా. 3 వాళ్ళకి ఇచ్చేసి నా టీ నేను తెచ్చుకుంటా. హ్యావ్ ఎ నైస్ టీ. హ్యావ్ ఎ నైస్ టీ. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ టీ. తెచ్చుకుంటానా? ఆ టీ కూడా నేను తీసేసుకున్నాను. లేట్ చేయకుండా సిప్ చేయాలి. చల్లని క్లైమేట్కి వేడి పొగొచ్చే టీ తాగితే బాగా ఉంటుంది. వేడి పొగలు వస్తున్న టీ. టీ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది, ఎవరు లేదు కాబట్టి. క్లైమేట్ కూడా అదిరిపోయింది, చలి అదిరిపోతుంది. ఏం చేస్తున్నారా? రీల్స్ చూస్తున్నా. ఎప్పుడు రీల్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటే జనాల్లో మనం కాస్త కనపడతాం, ఫేమ్ వస్తాం. పిల్ల వచ్చింది, నీకు తొందరగా పెళ్లి చూపులు వస్తాయి. మీరు చేసుకుని తర్వాత నాకు చెప్పండి. సరేలే, ఇంకో టీ తాగుదాం కావాలంటే, పెళ్ళి వద్దులే. సరే, ఓకే. ఈడేడి ఇలా ఉన్నా బాగుంది.